హాయ్ ఫ్రెండ్స్, మనము ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఆర్ఎస్ అగర్వాల్ నుంచి 12th ఎక్సర్సైజ్ చూసుకున్నాం. ఒక కిరాణా వర్తకుడు 13.50 పర్ కేజీ చొప్పున కొన్న 80 కేజీల చక్కెర కొని 16 పర్ కేజీ చొప్పున కొన్న 120 కేజీల చక్కెరతో దానిని కలిపాడు. 16% లాభం రావాలంటే ఏ రేటుకు అమ్మాలి? ఇక్కడ 80 కేజీల చక్కెరని ఎంతకి కొన్నాడు? 13.50 పర్ కేజీ చొప్పున కొన్నాడు. తర్వాత దీన్ని 16 పర్ కేజీ చొప్పున కొన్నటువంటి 120 కేజీల చక్కెరతో మిశ్రమం చేస్తున్నాడు, కలిపేస్తున్నాడు. అయితే 16% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలనేసి అడుగుతున్నాడు. దీన్ని ఏ విధంగా చేస్తారంటే, టోటల్గా ఎంత మిశ్రమం చేస్తున్నారు? ఇక్కడ 80 కేజీల చక్కెర, ఇక్కడ 120 కేజీల చక్కెర, 200 కేజీల మిశ్రమం. 200 కేజీల మిశ్రమం. సిపిని ఏ విధంగా కనుక్కుంటా? 13.50 ఇంటూ 80 ప్లస్ 16 ఇంటూ 120 ఇలా వేసుకొని కొన్ని వేలని కనుక్కోవాలి. చేసినట్లయితే 540, తర్వాత 24, 28, 9, 10. ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. తర్వాత ప్లస్ ఇక్కడ 16 ఇంటూ 120, 6×12 72, 1920. ఇప్పుడు ఈ రెండింటిని టోటల్ చేసినట్లయితే 3000 వస్తుంది. సిపి ఎంత? ఈక్వల్ 3000. మనకి ఎంత లాభం రావాలంటుండో? 16% లాభం రావాలంటుండో. లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? అప్పుడు అమ్మిన వేల ఏ విధంగా కనుక్కుంటారా? 100కు 3000 అయితే 16% లాభానికి అంటే 16 అంటే 116 ఎంత? 116 ఇంటూ 3000/100. దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 3×18, 3, 4, తర్వాత 3480. 3480 వచ్చింది. అయితే 200 కేజీల మిశ్రమం కాబట్టి 200 కేజీల మిశ్రమం యొక్క ఎస్పీ రేట్ కనుక్కోవాలి. మిశ్రమం ఎస్పీ రేట్ ఈజ్ ఈక్వల్ 3480/200 చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 7.40. ఇంతకు అమ్మాలి 7.40 పర్ కేజీ. $7.40 పర్ కేజీ. ఓకే, ఒకసారి చూసుకున్నట్లయితే ఒక కిరాణా వర్తకుడు 13.50 పర్ కేజీ చొప్పున కొన్న 80 కేజీల చక్కెరతో కొని 16 పర్ కేజీ చొప్పున కొన్న 120 కేజీల చక్కెరతో దాన్ని కలిపాడు. 16% లాభం రావాలంటే ఏ రేటుకు అమ్మాలి? ఇక్కడ 80 కేజీల చక్కెరను 13.50 పర్ కేజీ చొప్పున కొన్నాడు. తర్వాత ఇక్కడ 16 పర్ కేజీ చొప్పున కొన్నటువంటి 120 కేజీల చక్కెరతో దీన్ని మొత్తం కలిపేస్తున్నాడు. ఇక్కడ కలిపేస్తున్నాడు కాబట్టి ఈ రెండింటి మిశ్రమం యొక్క కొన్న వేలని మనం కనుక్కోవాలి. ఈ కొన్న వేల ఏ విధంగా వస్తుంది? 13.50 ఇంటూ 80 ప్లస్ 16 ఇంటూ 120 చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? కొన్న వేల 3000 వచ్చింది. తర్వాత
ఇక్కడ ఏమంటున్నాడు, 16% లాభం రావాలంటే ఏ రేటుకు అమ్మాలి అని అంటున్నాడు. కాబట్టి కొన్న వేల 3000, 16% లాభం వేసుకొని అమ్మిన వేల కనుక్కున్నట్లయితే 3480 వచ్చింది. అంటే మిశ్రమం యొక్క ఎస్పీ రేటు రాసుకోవాలి. మిశ్రమం యొక్క ఎస్పీ రేటు 3480/200 చేసినట్లయితే ఎంత వచ్చింది, 17.40 పర్ కేజీ అనేది ఇంత రేటుకి అమ్మాలి. ఓకే, 13 లెక్క చూసుకుందాం. 13 ఎక్సర్సైజ్. ఒక శుద్ధమైన నెయ్యి ఖరీదు 100 రూపీస్ పర్ కేజీ. తర్వాత ఒక శుద్ధమైన నెయ్యి ఖరీదు 100 రూపీస్ పర్ కేజీ, 50 రూపీస్ పర్ కేజీ ఖరీదు చేసే వెజిటేబుల్ ఆయిల్తో కల్తీ చేసిన మిశ్రమాన్ని 96 పర్ కేజీ చొప్పున అమ్మితే దుకాణదారుకు 20% లాభం వస్తుంది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో మిశ్రమం చేయవలెను? ఇక్కడ ఏం చేస్తుండ్రు, శుద్ధమైన నెయ్యి ఖరీదు, నెయ్యిని వెజిటేబుల్ ఆయిల్ని కల్తీ చేసి ఎంత 96 పర్ కేజీ చొప్పున అమ్ముతున్నాడు. అయితే 20% లాభం వచ్చింది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో మిశ్రమం చేయవలెను అనేది అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంని ఏ విధంగా చేయాలంటే, $96 పర్ కేజీ చొప్పున అమ్ముతున్నాడు ఎస్పి. అమ్మితే 20% లాభం, 20% లాభం. మనం సిపి కనుక్కున్నాం. కొన్న వేల ఏ విధంగా వస్తుంది అంటే, కొన్న వేల ఈజ్ ఈక్వల్ 120కి 96 అయితే 100కు ఎంత, 100 ఇంటూ 96/120 చేసినట్లయితే ఎంత వస్తుంది, 5 రోళ్ళ 10. ఇక్కడ రెండో ఏకంతో చూసుకుందాం, 2 రోళ్ళ 12. ఇక్కడ 2 ఏకం 3 సార్లు పోతుంది, దీంట్లో 4 సార్లు, దీంట్లో 8 రోళ్ళ 16. ఒక 3 3 6 3 18. 16 5 ఎంత, 80. 16 5 ఎంత, 80. ఇప్పుడు కొన్న వేల ఎంత వచ్చింది, సిపి ఈజ్ ఈక్వల్ 80 వచ్చింది. ఇప్పుడు నెయ్యి ఎంత, 100కి 100. వెజిటేబుల్ ఆయిల్ 50. హండ్రెడ్లో నుంచి 80 తీసేస్తే 20. 80లో నుంచి 50 తీసేసినట్లయితే 30. ఇక్కడ మనం ఏం అడుగుతున్నాడు, ఈ రెండింటి యొక్క ఏ నిష్పత్తిలో మిశ్రమం చేయవలెను అంటే 30:20. క్యాన్సిల్ చేస్తే 3:2 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 3:2. ఆన్సర్ వచ్చేసి మనకి 3:2 కావాల్సిన నిష్పత్తి. ఓకే, ఒకసారి చూసుకున్నట్లయితే శుద్ధమైన నెయ్యి ఖరీదు 100 పర్ కేజీ చొప్పున 50 పర్ కేజీ ఖరీదు చేసే వెజిటేబుల్ ఆయిల్తో కల్తీ చేసిన మిశ్రమాన్ని 96 పర్ కేజీ చొప్పున అమ్మితే దుకాణదారుకు 20% లాభం వస్తుంది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో మిశ్రమం చేయవలెను? అప్పుడు మనం 96 పర్ కేజీ చొప్పున అమ్మితే 20% లాభం రావాలి అంటున్నాడు. కాబట్టి కొన్ని వేల కనుక్కోవాలి. కొన్ని వేల ఏ విధంగా కనుక్కుంటారు, 120కి 96 అయితే 100కి ఎంత. అప్పుడు మనం చేసినట్లయితే ఎంత వచ్చింది మనకి, కొన్ని వేల 80 వచ్చింది. తర్వాత శుద్ధమైన నెయ్యి ఎంత, 100. వెజిటేబుల్ ఆయిల్ 50. ఈ 80లో నుంచి 100లో నుంచి 80 తీసేసినట్లయితే 20. 80లో నుంచి 50 తీసేసినట్లయితే 30. ఈ రెండింటి యొక్క నిష్పత్తి 30:20, 3:2. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది,
3:2 ఆన్సర్ వచ్చింది. మనం ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ నుంచి రీటన్ మ్యాథ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా జనరల్ స్టడీస్ నుంచి కూడా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.